ట్రంప్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. ఏంటయ్యా అంటే పూర్తి యూటర్న్ అనమాట. ఇప్పుడు మొన్నటిదాకా ఇరాన్ సంగతి తెలుస్తామన్నాడు. ఇరాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాల సంగతి తేలుస్తానన్నాడు. అణుస్థావరాలు ధ్వంసం అన్నాడు. తీరా చూస్తే యురేనియం అక్కడే ఉంది. మరి అప్పుడు ధ్వంసం చేయాలి కదా. ఒక్కసారిగా యుద్ధం ఆపిచ్చేశాడు. తను జైలా, ఇజ్రాయెల్ చేత జైనీలా, యుద్ధం ఆపిచ్చేశాడు. అంటే అణ్వాయుధాలు ఇరాన్ దగ్గర ఉండనివ్వబోము అన్నటువంటి మాటని పక్కకి అక్కడ యూటర్న్ తీసుకున్నట్టయింది. ఈవెన్ ఐఏఏ తాజాగా కూడా అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇగో అని చెప్పేసి కూడా చూపించుకొచ్చింది. ఇది అక్కడ ఒక యూటర్న్. ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ పాలకుడిని వద్దని కోరుకుంటున్నారు, ప్రభుత్వం మార్చాలని కోరుకుంటున్నారు, ఖొమైనీని మార్చాలని కోరుకుంటున్నారు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ట్రంప్ ఇప్పుడు ఖొమైనీనే ఉండాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, నాయకత్వ మార్పు అక్కడ ప్రజలు కోరుకోవట్లేదు, కాబట్టి ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోము అని ప్రకటించాడు. మరి భయపడ్డాడా లేదా శాంతిదూత అవార్డు కోసం ప్రయత్నిస్తూ అలాంటి మాటలు మాట్లాడుతున్నాడా లేదా ఏదన్నా ఆర్థిక ప్రయోజనాలు అందుకోబోతున్నాడు? ఎందుకంటే ఈవెన్ మొన్నటిదాకా ఆయిల్ కొనొద్దని ఇంతకుముందు మన దేశం మీద కూడా ఆంక్షలు పెట్టాడు. ఇరాన్లో ఆయిల్, ఇదివరకు మనకి ఇరాను బియ్యం తీసుకుని ఇచ్చేది ఆయిల్, మన దగ్గర గోధుమలు తీసుకుని ఇచ్చేది ఆయిల్. అట్లాంటి ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దని మన మీద పెద్ద ఒత్తిడి తెచ్చాడు 2019కి ముందు. అట్లాంటోడు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయిల్ కొనమని చైనాకి ఫోన్లు చేసి చెప్తున్నాడు. మరి ఓవరాల్గా ఏమైంది ఈయనకి? అదే అర్థం కాదు.